కృతజ్ఞత, పరోపకారం మనిషికి రెండు కళ్ళలాంటివి. పరిస్థితుల ప్రభావం వలన తనకు ఆశ్రయం ఇచ్చిన వారి స్థితి తలకిందులైనప్పుడు తప్పించుకొని వెళ్ళిపోకుండా వారి వెంట ఉండి మనోబలాన్ని ఇవ్వడం మంచి వ్యక్తిత్వ లక్షణం. కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. అతడు ఒకనాడు వేటకు వెళ్ళి విషపూరితమైన బాణాన్ని ఒక లేడిపై ప్రయోగించాడు. అది గురి తప్పి చెట్టుకు గుచ్చుకుంది. పూలతో కాయలతో కలకల్లాడుతున్న చెట్టు మాడిపై మోడుగా మిగిలింది. చెట్టు త్వరలో ఒక చిలుక చాలా కాలంగా నివసిస్తోంది. ఇన్నాళ్ళు తనకు ఆ చెట్టు ఆశ్రయం ఇచ్చిందనే గౌరవభావంతో చిలుక చెట్టును వదలకుండా అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఆ చిలుక దగ్గరకు వచ్చి, ఈ అడవిలో ఇంకా ఫల సమృద్ధి గల చెట్లు చాలా ఉన్నాయి కదా, ఇంకా ఈ ఎండిన చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నావెందుకు అని అడిగాడు. ఆ చిలుక పూర్వజన్మ జ్ఞానంతో అతన్ని గుర్తించి, చెట్లు బాగున్నప్పుడు ఉండడం, ఎండినప్పుడు వదిలిపోవడం కృతజ్ఞత కాదా మహేంద్ర అంది. ఇంద్రుడు తనని గుర్తుపట్టిన ఈ చిలుక చాలా గొప్పది అని భావించి ఈ చిలుకకి మేలు చేయాలని అనుకున్నాడు. నీ మాటలు నాకు ఆనందాన్నిచ్చే, ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు చిలుక ఆ చెట్టుకు పూర్వవైభవాన్నిమ్మని కోరింది. ఇంద్రుడు అమృతం చల్లి ఆ చెట్టుకు పూర్వవైభవం కన్నా గొప్ప వైభవాన్ని ఇచ్చాడు. చిలుక తనకి ఏ మేలు కోరుకోకుండా తనకు ఆశ్రయించిన చెట్టు మేలు కోరింది. అది నిజమైన ఆశ్రిత లక్షణం.